బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. సో రైలు ఫ్యాన్ మిత్రులకు స్వాగతం అండి. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి పురచిత లేవర్ డాక్టర్ ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ అనమాట. దీన్నే మనం చెన్నై సెంట్రల్ కూడా పిలుచుకుంటూ ఉంటాం. సో నేనైతే ఇప్పుడు ఈ సెంట్రల్ స్టేషన్ బయట అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను, ఒక ఫుల్ ట్రైన్ జర్నీ అనమాట. సో అది ఏంటనేది కొంచెం లోపలికి వెళ్ళక మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి స్టేషన్ 1 ఆఫ్ ది ఎంట్రీ అండి, గేట్ నెంబర్ 3. సో గేట్ నెంబర్ 3 నుంచి మీరు లోపలికి వస్తే మీకు వచ్చి డైరెక్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 6 అయితే కనిపిస్తుంది అనమాట. సో మనం లోపలికి వెళ్ళి మన ట్రైన్ అనేది ఏ ప్లాట్ఫామ్ ఉందో చెక్ చేసుకుందాం. వెళ్ళి చెక్ చేసుకుని ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళిపోయి సో మిగతా డీటెయిల్స్ అనేవి మాట్లాడుకుందాం. సో మీరు చూసుకుంటే ఇక్కడ వెయిటింగ్ ఏరియా ఉందని, పైన అయితే హెలికాప్టర్ ఫ్యాన్స్ ఉన్నాయి. సో ఆ హెలికాప్టర్ ఫ్యాన్స్ మీకు చాలాసార్లు చెప్పాను, ఈ పాయింట్ మీకు చాలాసార్లు చూపించాను. ఓకే, మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ రా ఓకే, మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద ఉందంటండి. సో ఇదేనండి ప్లాట్ఫామ్ నెంబర్ 6. సో మనల్ని అయితే బ్యాగ్ 5 అయితే స్టండ్ చేసుకుని తీసుకొచ్చింది అన్నమాట మన బండిని. సో మీకు ఇక్కడ ప్లాట్ఫామ్ మీద కనిపిస్తుంది కదండి, అదేమండి మనం ఈరోజు ట్రావెల్ చేయబోయే ట్రైన్ నెంబర్ 12657 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి కేఎస్ఆర్ బెంగళూరు వరకు వెళ్ళే సూపర్ ఫాస్ట్ మెయిల్ అండి. సో బండి అయితే ఇప్పుడే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చారనమాట. ఇంకా కనెక్షన్ అది ఏమీ ఇవ్వలేదు, అందుకే లోపల లైట్లు కూడా ఆన్ అవ్వలేదు. సో ఇంకా డోర్లు కూడా ఓపెన్ చేయలేదు అనమాట. సో ఈరోజు ట్రావెలింగ్కి నేనైతే బుక్ చేసుకున్న టికెట్ వచ్చేసి 3rd AC అనమాట. నేనైతే ఇది కరెంట్ అవైలబిలిటీలో కొట్టాను. బేసిక్గా చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత చూస్తే కరెంట్ అవైలబిలిటీ అలా ఏ క్లాస్లో లేదు. బట్ ఒక 15 minutes తర్వాత అయితే 3rd ACలో ఒక టికెట్ మళ్ళీ ఓపెన్ అయింది. బట్ ఎలా ఓపెన్ అయిందని నాకు తెలియలేదు. సమ్హౌ లాజిక్ బిహైండ్ దట్ ఏంటనేది నాకు అలా అర్థం కాల. సో మొత్తానికి నాకైతే ఒక టికెట్ దొరికిందని కరెంట్ అవైలబిలిటీ 3rd ACలో. సో వెంటనే బుక్ చేసి పడేసా. సో బుక్ చేసిన చూస్తే నాకు వచ్చి సైడ్లో పడింది అనమాట, అది కూడా డోర్ దగ్గర, సీట్ నెంబర్ 63. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. సో లాస్ట్లో దొరికిందని టికెట్ నాకు ఇది. నేనైతే ఎప్పుడో ఫ్రైడే ఆఫ్టర్నూన్ బయలుదేరాను బెంగళూరు నుంచి. ఈరోజు వచ్చేసి మండే అనమాట, మండే నైట్. సో ఇన్ని రోజులుగా నాకైతే కంప్లీట్గా నిద్రలేదు. నేను ఎలాగోలా ఇంకా చెన్నై నుంచి బెంగళూరు వెళ్ళిపోతాను, ఏదో బస్సు ఏమైనా బుక్ చేసుకుని వెళ్ళిపోతాను అన్న టైంలో దొరికిందని టికెట్ ఇది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఈ ట్రైన్ బ్లాక్ చేయాలా వద్దా అనుకున్నాను, కానీ సరే చేసేద్దాం, ఇంత చేసాం కదా, కొంచెం కష్టపడితే సరిపోతుంది. సో మనం ఈ రౌండ్ ట్రిప్ అది అయిపోయినట్టు ఉంటుందని చెప్పి నేను ఇంకా ట్రైన్ టికెట్ బుక్ చేసేసుకుని ఇప్పుడు బ్లాక్ చేద్దామని డిసైడ్ అయ్యారండి. సో మనం అయితే ఇప్పుడు కోచ్ దగ్గరికి వచ్చేసాం. కోచ్ వచ్చి B2 అనమాట. సో హంసఫర్ కోచ్ వచ్చింది. సో లోపలికి వెళ్ళి లగేజ్ పెట్టేసి బయటకు వచ్చి మిగతా విషయాలు మాట్లాడుకుందాం అప్పుడు. సో ఇదే నాకు వచ్చి B2 అనమాట, సీట్ నెంబర్ 63. సైడ్లో ఎవరే పడింది, బట్ పైన ఉన్న అక్క కింద సీట్ కావాలని అడిగింది. బట్ నేను చెప్పాను సో ఇలా వ్లాగింగ్ అది చేస్తాను, సో అత్తమాటలు కదులుతూ ఉన్నాయి, సో ఇఫ్ యూ డోంట్ మైండ్ అని చెప్పి వచ్చేసాను అనమాట. తను కూడా ఓకే అని చెప్పింది. సో నేనైతే ఇప్పుడు ముందుకు వెళ్ళి మనకి ఏ లొకేషన్ అయిందో చూడడానికి అయితే ముందుకు వెళ్తున్నాను అనమాట. సో ఈలోపు మన ట్రైన్ యొక్క హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. బేసిక్గా మన ట్రైన్ అనేది బెంగళూరు టు చెన్నై మధ్యలో తిరిగే ఓల్డెస్ట్ ట్రైన్ అనమాట. 1864లో మనకి బెంగళూరు కంటోన్మెంట్ నుంచి జొల్లాపేటలో మధ్యలో ఒక లైన్ అయితే స్టార్ట్ చేశారండి. సో అప్పటి వరకు మనకైతే ఎటువంటి రైల్వే లైన్ అయితే లేదు. సో బ్రిటిష్ రూలింగ్ టైంలో అయితే ఈ లైన్ స్టార్ట్ చేశారనమాట. ఆ బ్రిటిష్ రూలింగ్ టైంలోనే బెంగళూరు కంటోన్మెంట్ నుంచి జొల్లాపేట మధ్యలో తిరిగిన ఫస్ట్ ట్రైన్ ఇదే అనమాట. సో ఎప్పుడైతే ఆ ట్రాక్ వేసిన ఫస్ట్ స్టేషన్ ట్రైన్ ఇదే అనమాట, జొల్లాపేట వరకు. తర్వాత దాన్ని జొల్లాపేట నుంచి చెన్నైకి అయితే కనెక్ట్ చేసేసారని. సో ప్రస్తుతానికి బండి అయితే ఇప్పుడు సో చెన్నై టు బెంగళూరు తిరుగుతుంది అనమాట. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి కేఎస్ఆర్ బెంగళూరు వరకు తిరుగుతుంది. సో మన ట్రైన్ని ఇనాగ్రేట్ చేసింది వచ్చేసి August 1st 1876లో అండి. సో 1876 కాదు, August 1st 1864లో అనమాట. సో ఇప్పుడు వచ్చి 2026 కదా. సో నియర్లీ 162 years అయితే అయిందండి మనం బండిని ఇనాగ్రేట్ చేసి. అండ్ అలాగే చూసుకుంటే మన బండికి వచ్చేసి రేక్ షేరింగ్ ఉందన్నమాట, అది కూడా కర్ణాటక ఎక్స్ప్రెస్తో. సో కర్ణాటక ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ నుంచి బెంగళూరుకి వచ్చిన తర్వాత బెంగళూరు నుంచి చెన్నైకి అయితే మన సూపర్ ఫాస్ట్ మెయిల్ కింద పంపిస్తున్నారనమాట. సో మళ్ళీ మన బండి సూపర్ ఫాస్ట్ మెయిల్ని ఇంకా బెంగళూరు వెళ్ళిపోయిన తర్వాత ప్రైమరీ మెయింటెనెన్స్ జరిగి అప్పుడు కర్ణాటక ఎక్స్ప్రెస్ కింద ఢిల్లీకి వెళ్తుందండి బండి. సో యూజువల్గా అయితే మన బెంగళూరు మెయిల్కి ఎప్పుడు కృష్ణరాజపురం సంబంధించిన WJP7 అలొకేట్ చేస్తారండి. సో ఈరోజు కూడా అదే వచ్చింది అనుకుంటున్నాను. సో ముందుకెళ్ళి లోకో ఏంటనే చూద్దాం. సో లోకో పైలట్స్ని అయితే మనం కవర్ చేయకుండా ఉండడానికి ట్రై చేద్దాం. సో అక్కడ మీకు కనిపిస్తుంది కదా 39276 కృష్ణరాజపురం సంబంధించిన WJP7 లోకోమోటివ్ అయితే మనం లీడ్ చేస్తుందండి ఎండ్ టు ఎండ్. సో మనం అయితే ఇప్పుడు లోకోమోటివ్ చూసాం కదా. సో ఇప్పుడైతే మనం వెనక్కి వెళ్ళిపోతూ మన బండి యొక్క కోచ్ కంపోజిషన్, ఇంకా డిస్టెన్స్, యావరేజ్ స్పీడ్ వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇక్కడైతే ఈఓజీ ఇంకా ఆన్లైన్ ఉందండి, ఎందుకంటే హాగ్ అయితే కనెక్ట్ చేయలేదు అనుకుంటా. సో మన లోకి వచ్చేసి హాగ్ బిట్ లోకనే. సో ప్రస్తుతానికి అక్కడ హాగ్ కనెక్ట్ చేస్తున్నట్టున్నారు.
సో అది అయిపోయాక ఈ వచ్చి అయితే ఆఫ్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి మన జనరల్కి వచ్చాను, ప్రస్తుతానికి జనరల్కి వచ్చేది ఖాళీగానే ఉంది, ఇక్కడే సోర్స్ కాబట్టి. మొత్తం ఖాళీ అండి జనరల్కి వచ్చేది ఇక్కడ. సో ఫ్రంట్ ఉన్న జనరల్కి వచ్చి చాలా ఖాళీగా ఉన్నాయి, వెనకాల ఉన్న జనరల్కి వచ్చి ఫిల్ అయిపోయాయి అనమాట. సో మనమైతే ఇప్పుడు తిరిగి మన కోచ్ దగ్గరికి వెళ్ళిపోతూ కోచ్ కంపోజిషను ఇంకా ట్రైన్ డిస్టెన్స్ దగ్గర మాట్లాడుకుందాం. సో బేసిక్గా మన బండి కోచ్ కంపోజిషన్ గురించి మాట్లాడుకుంటే మన బండికి వచ్చేసి ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ ఉందండి, ఇంకా 2 సెకండ్ ఏసీ కోచ్లు, 5 థర్డ్ ఏసీ, ఒక ప్యాంట్రీ కారు, 7 స్లీపరు, 4 జనరల్, ఒక ఎస్ఎల్ఆర్, ఒక యూఓజీతో కలిపి టోటల్ 22 కోచ్ల ఫార్మేషన్ అయితే ఉండదండి బండిది. అండ్ అలాగే మన బండి తీసుకునే టైం వచ్చి చూస్తే 5 hours 45 minutes తీసుకుంటుందండి. బేసిక్గా మన బండి వచ్చేసి చెన్నై నుంచి బెంగళూరు మధ్య తిరిగే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ట్రైన్ అనమాట. నైట్ టైంలో తిరిగి ఫస్ట్ ట్రైన్ అయితే మన బండి అండి, 5 hours 45 minutes తీసుకుంటుంది. సో మనోడికి వచ్చేసి టోటల్ 6 ఇంటర్మీడియట్ హాల్స్ అయితే ఉంటాయండి మన బండికి. సో అవి హాల్స్ ఏమైనా చూసుకుంటే మన చెన్నై సెంట్రల్ డిపార్ట్ అయ్యాక ఫస్ట్ వచ్చేసి అరక్కోణం వస్తుంది అనమాట. అరక్కోణం తర్వాత కాట్పాడి తర్వాత జొల్లారపేట, బంగారపేట, తర్వాత మనకు వచ్చేసి బెంగళూరు ఈస్ట్, బెంగళూరు కంటోన్మెంట్ ఉంటాయి. ఇవన్నీ మన 6 స్టాప్లు. ఇంకా మనోడు కవర్ చేసే డిస్టెన్స్ చూసుకుంటే 359 కిలోమీటర్లని మనోడు కవర్ చేసేది. సో మనోడు తీసుకున్న టైం వచ్చి చెప్పాను కదా 5 hours 45 minutes అనమాట. సో యావరేజ్ స్పీడ్ చూసుకుంటే మనది వచ్చేసి 62 km/h అయితే ఉందండి. సో బేసిక్గా ఈ చెన్నై నుంచి బెంగళూరు వెళ్ళినప్పుడు 62 అనమాట. బట్ బెంగళూరు నుంచి చెన్నై వచ్చినప్పుడు ఇంకా తక్కువ టైం తీసుకుంటాడండి మనోడు. ఇప్పుడు 5 hours 45 minutes తీసుకుంటున్నాడు కదా. సో బెంగళూరు నుంచి చెన్నై వచ్చేటప్పుడు అయితే 5 hours 25 minutes తీసుకుంటాడు అనమాట. అప్పుడు ఇంకా యావరేజ్ స్పీడ్ ఎక్కువ ఇప్పుడు వెళ్ళేదంటే కంపేర్ చేసుకుంటే. సో ఇప్పుడు టైం వచ్చేసి 10:25 అవుతుందండి. మన టైము డిపార్చర్ టైం వచ్చేసి 10:50 అనమాట. సో మనకి ఇంకా 25 minutes టైం అయితే ఉంది. యాక్చువల్గా లాస్ట్ 3 daysగా సరిగ్గా నిద్ర లేదు, కంటిన్యూస్గా ట్రావెలింగ్ చేస్తూనే ఉన్నా కదా, అందుకని మాట కొంచెం తడబడుతుందండి, ప్రాపర్గా చెప్పలేకపోతున్నాను డీటెయిల్, మధ్యలో నత్తి వస్తుంది కొంచెంగా. సో ఇప్పుడు ఈ బండిలో వెళ్ళిపోయి రూమ్కి వెళ్ళిన తర్వాత కంప్లీట్ 1 day కంప్లీట్ రెస్ట్ తీసుకుంటే తప్ప కంప్లీట్లీ రికవర్ అవ్వలేడు. బాడీలో అయితే ఆల్మోస్ట్ ఎనర్జీ మొత్తం అయిపోయిందండి. లాస్ట్ అడ్రినలిన్ డ్రాప్స్తో ఇంకా బండి అయితే నడుపుతున్నాను బాడీని. సో ప్రస్తుతానికి అయితే ఫుల్ ప్లెజ్డ్ 100% అవుట్పుట్ వ్లాగ్ నుంచి వస్తుందని చెప్పాలని నేను మధ్య మధ్య కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉంటాను, ఎందుకంటే బాడీ ఆల్రెడీ చాలా వీక్ అయిపోయింది. ఇంకా మన బండి యొక్క స్పెషాలిటీ గురించి మాట్లాడుకుంటే మన బండి చెన్నై టు బెంగళూరు మధ్యలో తిరిగే ఫాస్టెస్ట్ నైట్ ట్రైన్ అనమాట. అండ్ అలాగే చెన్నై టు బెంగళూరు మధ్యలో తిరిగే ట్రైన్లో అంటే నాన్ ప్రీమియం ట్రైన్స్లో కృష్ణరాజపురంలో ఆగిన ఒకే ఒక్క ట్రైన్ అండి మన ఈ బెంగళూరు మెయిల్. సో మనోడైతే కృష్ణరాజపురంలో ఆగడు, వచ్చేటప్పుడు ఆగడు, వెళ్ళేటప్పుడు ఆగడు. మనోడు ఆగేది వచ్చేసి బెంగళూరు కంటోన్మెంట్లో ఆగుతాడు. ఇంకా మనోడికి బీభత్సమైన డిమాండ్ ఉంటుందండి ట్రైన్కి. అసలు ఏ రోజు బండి ఖాళీకి వెళ్ళిన దాఖలాలు అయితే లేవు. హ్యూజ్ డిమాండ్, అసలు మామూలు డిమాండ్ కాదు. సో బెంగళూరు టు చెన్నై మధ్యలో మీరు ఎన్ని ట్రైన్లు వేసినా సరే మోస్ట్లీ నైట్ టైం వాళ్ళు ప్రిపేర్ చేసి వచ్చేసి మన బెంగళూరు మెయిన్ అనమాట. సో నైట్ రిటర్న్ బెంగళూరు నుంచి చెన్నై వచ్చినప్పుడైనా, చెన్నై నుంచి బెంగళూరు వెళ్ళినప్పుడైనా సరే బీభత్సమైన డిమాండ్ ఉంటుంది బండికి, బికాస్ ఆఫ్ ద టైమింగ్ ఇట్ డిపార్ట్స్. సో మనకి చెన్నై అయితే నైట్ 10:50కి డిపార్ట్ అవుతుంది, మార్నింగ్ 4:35 కల్లా బెంగళూరుకి వెళ్ళిపోతుంది అనమాట. సో మిగతా వేరే ట్రైన్లు చూసుకున్న, కావేరీ చూసుకున్న, ఆర్ఎల్స్ చెన్నై సుందరపూర్ చూసుకున్న, ఈ ట్రైన్లన్నీ ఇంకా చాలా ఎర్లీగా వెళ్ళిపోతాయి, 2:33 కల్లా వెళ్ళిపోతాయి. మనోడు అక్కడే 4:30 తర్వాతకే వెళ్తాడనమాట. అందుకని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దీన్నే ప్రిఫర్ చేస్తారు. దట్టు దీనికి H1 కోచ్ కూడా ఉంది, మంచి ప్రయారిటీ ఇస్తారు బండికి, స్లాట్ కూడా చాలా బాగుంటుంది. సో మనల్ని ఎవరో ఓవర్టేక్ కొట్టే వాళ్ళు కూడా ఉండరు. సో టెక్నికల్ ఇష్యూస్ కూడా చాలా తక్కువ, ఎందుకంటే మనకి స్టేట్ బండితో రేక్ షేరింగ్ ఉంది కాబట్టి బ్రేక్ని కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారనమాట. సో అది కూడా వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ మన బండిని చూస్ చేసుకోవడానికి. బేసిక్ డీటెయిల్స్ చాలామంది తెలియదు, మన స్టేట్ బండి ఉంటే బాగా మెయింటైన్ చేస్తారు ఏదని చెప్పి చాలా కొంతమందికి తెలుసు అనమాట. యాక్చువల్గా నేను ఈ ట్రైన్కి కరెంట్ అవైలబుల్ టికెట్ కొట్టాయని చెప్పాను కదా. కరెంట్ అవైలబుల్ టికెట్ కొట్టే కంటే ముందే నేను యాక్చువల్ తత్కాల్ ట్రై చేశానండి బండికి స్లీపర్లో. నాకైతే టికెట్ కన్ఫర్మ్ అవ్వాలి. తత్కాల్ వెయిటింగ్ లిస్ట్ 48 ఎంతో పడింది. సో బండికి అయితే బేబచ్చమైన డిమాండ్ అనమాట టికెట్ బుకింగ్ వాటిలో అయితే. అండ్ అలాగే ఫుడ్ విషయంలో చూసుకుంటే మన బండికి వచ్చేసి ప్యాంట్రీ అయితే ఉందన్నమాట. బట్ స్టిల్ బండి ఆల్మోస్ట్ 10 తర్వాత డిపార్ట్ అవ్వడం వల్ల మీకు ఫుడ్ ఆప్షన్స్ చాలా తక్కువ దొరుకుతాయి. ఎవరైనా సరే మోస్ట్లీ 10 తర్వాత ఫుడ్ మోస్ట్లీ తినేసే బండి ఎక్కుతారు. బట్ స్టిల్ మీకు ఫుడ్ అయితే దొరుకుతుంది, కానీ ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉండవన్నమాట ట్రావెల్ చేసేటప్పుడు. ఇప్పుడైతే మనం ఈ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుకుని ట్రై చేద్దామండి. మన చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ వచ్చేసి 1873లో ఓపెన్ చేశారనమాట. అండ్ అలాగే మనకి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో టోటల్ 17 ప్లాట్ఫామ్స్ ఉంటాయండి. 12 వచ్చేసి మన ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి, అండ్ 5 వచ్చేసి సబర్బన్ అనమాట, అంటే మన లోకల్ ట్రైన్స్ తిరిగే ప్లాట్ఫామ్స్ అనమాట. అండ్ అలాగే మన చెన్నై సెంట్రల్ వచ్చేసి సదరన్ రైల్వేస్ యొక్క హెడ్ క్వార్టర్స్ అండి. సదరన్ రైల్వేస్ యొక్క హెడ్ క్వార్టర్స్ అండ్ చెన్నై డివిజన్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ఇదే చెన్నై సెంట్రల్. అండ్ అలాగే మన చెన్నై సిటీకి ఉన్న స్టేషన్స్లో
వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ స్టేషన్స్లో టాప్ ప్రయారిటీలు ఉండే స్టేషన్ అండి చెన్నై సెంట్రల్లో. అలాగే మన చెన్నైకి ఇంకా వేరే స్టేషన్స్ కూడా ఉన్నాయి, చెన్నై ఎగ్మోరు అండ్ ఇప్పుడైతే తాంబరం అవి యాడ్ అయినాయి. కానీ సో ఫస్ట్ నుంచి ఉన్నది చెన్నై ఎగ్మోర్ అండ్ చెన్నై సెంట్రల్ అని. సెంట్రల్ అనేది చాలా పెద్ద స్టేషన్ అండ్ సెంట్రల్ వచ్చేసి ఒక టెర్మినల్ స్టేషన్ అనమాట. సో ఇక్కడి నుంచి అయితే మనకి ముందుకి ఎటువంటిది ఏమి ఉండదు. సో ఇక్కడికి వచ్చి ట్రైన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఎండ్ అయిపోతాయి. ఏ ట్రైన్ నుంచి మనం ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళాల్సిందే. ప్రీవియస్గా చాలా ట్రైన్స్ అయితే చెన్నై సెంట్రల్కి వచ్చి ఇక్కడ రివర్సల్ చేసుకుని వెళ్ళాయి అనమాట. మన ధన్బాద్, అలపుల, ఇంకా చాలా ఏంటి మన కాజీరంగ ఎక్స్ప్రెస్ ఉంది కదా, గౌహతి, ఎస్ఎంఈడి, ఇవన్నీ చెన్నై సెంట్రల్కి వచ్చి ఇక్కడ నుంచి రివర్సల్ తీసుకుని వెళ్ళి తర్వాత ఏం చేశారంటే వాటిని సెంట్రల్ స్టాపేజ్ ఎలిమినేట్ చేసి పెరంబూర్లో స్టాపేజ్ ఇచ్చి అలా పంపించేస్తారంట బైపాస్ లైన్ మీదగా. సో ఇప్పుడైతే చెన్నై సెంట్రల్కి వచ్చే ట్రైన్స్ కౌంట్ అయితే తగ్గింది. ఎప్పుడైతే పెరంబూరు ఆపరేషన్లో వచ్చి సపోర్టింగ్ స్టేషన్గా ఆపరేట్ అవ్వడం మొదలైందో అప్పటి నుంచి సెంట్రల్ మీద కొంచెం లోడేజ్ తగ్గిందనమాట. సో సెంట్రల్ స్టేషన్ ఆపరేషన్ కూడా చాలా బాగుంటుంది. హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఆబ్వియస్గా చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటారు స్టేషన్ని. ఈ చెన్నై సెంట్రల్ వచ్చేసి ఎన్ఎస్జీ 1 కేటగిరీ కింద వచ్చే రైల్వే స్టేషన్ అనమాట. సో ఎస్ఆర్లో వచ్చేసి గట్టిగానే ఉన్నాయండి ఎన్ఎస్జీ 1 కేటగిరీ స్టేషన్స్. మన చెన్నై సెంట్రల్ ఒకటి, ఇంకా ఎగ్మోర్ కూడా ఎన్ఎస్జీ 1 కేటగిరీ స్టేషన్ అనమాట. ఇంకా సెంట్రల్ ఎస్ఆర్లో వేరే స్టేషన్స్ కూడా ఉన్నాయి, నాకు సరిగ్గా లిస్ట్ అయితే తెలీదు. ఇందాక ఒక విషయం మాటలు మర్చిపోయినా, మన ట్రైన్ ఆపరేషన్ వచ్చేసి ఎస్ఆర్ కాదండి, ఎస్డబ్ల్యూఆర్ వాళ్ళు, సౌత్ వెస్టర్న్ రైల్వేస్ వాళ్ళు. సో రేక్ కూడా ఎస్డబ్ల్యూఆర్ రేకే, అందుకని చెప్పి మనకైతే కర్ణాటక ఎక్స్ప్రెస్తో ఏంటి మన రేక్ షేరింగ్ కూడా ఉంది. మన ట్రైన్కి టోటల్ 6 రేకులు ఉంటాయి అనమాట. 6 రేకుల్లో 4 వచ్చేసి కర్ణాటక ఎక్స్ప్రెస్ తిరుగుతూ ఉంటాయి, 2 వచ్చేసి మన ఈ బెంగళూరు వేలుగా తిరుగుతూ ఉంటాయి అనమాట. సో 6 రేకులు అటు ఇటు తిప్పుతూ ఉంటారు. ప్రైమరీ మెయిన్ వచ్చేసి మనకి బెంగళూరు సిటీ స్టేషన్లోనే జరుగుతుంది అనమాట. న్యూఢిల్లీ అండ్ మన ఇక్కడ చెన్నై సెంట్రల్లో సెకండరీ మెయింటెనెన్స్ మాత్రమే జరుగుతుంది. మన బండి బయలుదేరడానికి ఇంకా 2 నిమిషాల టైం ఉందండి. ఈ లోపలనే మనకైతే ఆల్రెడీ స్టార్టర్ చేసి పెట్టారనమాట. బేసిక్గా చెన్నై సెంట్రల్తో ద బెస్ట్ థింగ్ ఇదేనండి, ఇప్పుడు ఏ ట్రైన్ అయినా సరే ఇక్కడ నుంచి ఆన్ టైం డిపార్ట్ అవుతుంది అంటే మ్యాక్సిమం ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ట్రైన్స్ ఇక్కడ నుంచి ఆన్ టైమే డిపార్ట్ అవుతాయి. వెదర్ ఆ ట్రైన్ ఆపరేట్ చేసేది ఎస్ఆర్ అయినా సరే, ఎస్డబ్ల్యూఆర్ అని, ఎస్ఏఆర్ అయినా సరే. సో ఈ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ వాళ్ళు ఆన్ టైం డిపార్చర్స్ దగ్గర అయితే చాలా కరెక్ట్గా ఉంటారండి. సో స్టేషన్ మాస్టరు అసలు దీన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారో తెలియదు, కానీ ఆన్ టైం డిపార్ట్ అనేది ఖచ్చితంగా వేస్తాడు. లైన్స్ అన్నీ క్లియర్ పెడతారనమాట ఏదైనా ట్రైన్ ఆన్ టైం డిపార్ట్ అవ్వాలంటే. మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ గార్డ్ అయితే విజిల్ అవుతున్నాడు. సో మనమైతే మన కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు చూసుకోవచ్చు టైం 10:50 అయిందో లేదో, బండి అయితే డిపార్ట్ అయిందండి. సో మన ట్రైన్ యొక్క సక్సెస్ఫుల్ రన్కి మొదటి అడుగైన ఆన్ టైం డిపార్చర్ ఫ్రమ్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ అండి. ఆన్ టైం అయితే సెంట్రల్ నుంచి అయితే బండి బయలుదేరింది. సో నెక్స్ట్ వెళ్ళి మనం ఆగేది వచ్చేసి అరక్కొండం జంక్షన్లో అనమాట. 69 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. సో మనకైతే సిటీలో పెరంబూర్లో అయితే కూడా స్టాప్ లేదు, డైరెక్ట్ మనం అరక్కొండంలోనే ఆగుతాం. బాయ్ బాయ్ మాస్, తొందరలోనే మళ్ళీ కలుద్దాం ఇంకో ట్రైన్ జర్నీ చేయడానికి వచ్చినప్పుడు. మీరు ఆ పక్కన చూసుకుంటే అక్కడ ఎయిర్కార్డ్ ఎక్స్ప్రెస్ రేపు రెడీగా ఉందండి. ఇది చూస్తే అమృత్ భారత్ లోగో అనమాట. సో మన బండి అయితే ఇప్పుడు సెంట్రల్ నుంచి డిపార్ట్ అయ్యాక బేసిన్ బ్రిడ్జ్ జంక్షన్ దగ్గర డైవర్షన్ తీసుకుని టువర్డ్స్ పెరంబూరు, అరక్కోణం మీదకి అయితే బెంగళూరు రూట్లోకి వెళ్ళిపోతుందండి. మనకైతే ఈ పెరంబూరు నుంచి కృష్ణరాజపురం వరకు 130 సెక్షన్ అయితే ఉంటుంది అనమాట. సో మనోడు ఎల్హెచ్పి బండి కాబట్టి 130 ఫిట్టే. సో 130 అయితే ఖచ్చితంగా కొడతారని అనుకుంటున్నాను. మోస్ట్లీ పెరంబూరు దాటగానే స్టార్ట్ చేస్తారన్నమాట 130. ఆల్మోస్ట్ ఈ ట్రైనే కాదు, ఏ ఎల్హెచ్పి బండి అయినా సరే పెరంబూరు దాటగానే 130 అయితే పట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. సో ఇందాక మీతో అన్నాను కదా బేసిన్ బ్రిడ్జ్ అని, అదేనండి. సో ఇక్కడే మనం డైవర్షన్ తీసుకుంటామన్నమాట. అలా మనం డైవర్షన్ తీసుకుని స్ట్రైట్కి వెళ్ళిపోతే గూడూరు రూట్లోకి వెళ్ళిపోతాం. సో గూడూరు విజయవాడ రూట్ స్ట్రైట్కి వెళ్ళిపోతుంది అనమాట. మనం ఇక్కడ డైవర్షన్ తీసుకుని ఇలాగా బెంగళూరు రూట్లోకి వెళ్ళిపోతాం, బెంగళూరు కోయంబత్తూరు రూట్లోకి.
మనమైతే ఇప్పుడు ఈ పెరంబూర్ స్టేషన్ ఇది స్కిప్ చేస్తున్నామండి. మన బండికి పెరంబూర్లో స్టాప్ లేదు, డైరెక్ట్ ఇలా అరకోణంలో ఆగుతాం అనమాట. మనం ఆ పక్కన చూసాం కదా, అది వచ్చేసి కొచ్చువెల్లి కోర్బా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. అంటే తిరువనంతపురం టు కోర్బా సూపర్ ఫాస్ట్. మనకి ఎలాగే ఇంకో 2 జింగిల్ అయితే ఉన్నాయి. ఆ 2 జింగిల్ తీసుకుని అరకోణం దగ్గర అయితే కలుసుకుందాం. తర్వాత మనం ఇప్పుడే పెరంబూర్ క్రాస్ చేసాం కానీ మనం 136 స్టార్ట్ అయింది అనమాట. మనోడైతే యాక్సిలరేట్ అవుతున్నాడు, ఫుల్ క్లియరెన్స్ అయితే ఉంది, గ్రీన్ ఉంది. సో మనోడు అందుకే బాగా పరిగెడుతున్నాడు. సో 100 పట్టుకున్నాడు అని చూద్దాం. మనోడు జస్ట్ 100 యాక్సిలరేటింగ్ అనమాట. 100 ఇప్పుడే క్రాస్ చేశాడు. సో 130 అయితే ఖచ్చితంగా కొడతాడు. అది పెరంబూర్ దాటినట్టునే కొడతాడా లేదంటే కొంచెం దూరం వెళ్ళి కొడతాడని చూడాలి. నాకు తెలిసి మ్యాక్సిమం ఇక్కడే కొట్టేస్తాడు అంబత్తూరు దాటే లోపల. ఇప్పుడైతే మన నర్సాపూర్ నుంచి ఎంజే జన సెంటర్ వచ్చి వందే భారత్ వస్తుందండి. మనల్ని అయితే ఇప్పుడే ఈ సబర్బన్ లైన్లోకి తీసాడండి. అది వచ్చేసి మెయిన్ లైన్ అనమాట. మనం తీసుకొచ్చి మెయిన్ లైన్లోంచి ఈ లోకల్ ట్రైన్స్ తిరిగి లైన్లోకి తీసాడు. ఇక్కడ నుంచి అరక్కున వచ్చేసి ఒక 10 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట. సో ఇటువైపు ఎందుకు వేయడం తెలియదు, మరి మేబీ మెయిన్ లైన్ మీద ఏదైనా ఫ్రైట్ అది ఉండిపోయి ఉండొచ్చు, దానికోసం అన్న ఈ పక్క వేయాలి. మీరు ఈ పక్కన చూసుకుంటే ఇది వచ్చేసి అరక్కోణం ఎలక్ట్రిక్ లోకో షెడ్ అండి. మనకి ఏజెజే లోకోమోటివ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ అనమాట తయారయ్యేది.
సో మనమైతే ఇప్పుడు 68 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మన ఫస్ట్ హాల్ట్ అయిన అరక్కోణం జంక్షన్ స్టేషన్కి అయితే వచ్చామండి. సో మనలో అయితే ఇక్కడ 15 నిమిషాలు లేట్గా వచ్చారనమాట. ఇక్కడ హాల్టింగ్ టైం వచ్చి 2 minutes. సో మనకైతే ఆల్రెడీ స్టార్టర్ తీసి పెట్టేసాడు, మనోడు వెంటనే స్టార్ట్ అయిపోతారనమాట. సో ఈ అరక్కోణం జంక్షన్ నుంచి మనకైతే టువర్డ్స్ రేణిగుంట లైన్ అనేది డివైడ్ అవుతుందండి. అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇటు ఎక్కడ వయా ఏదో ప్లేస్ గుర్తు రావట్లేదు, ఇక్కడ నుంచి మనకి చెంగల్పేట లైన్ కూడా డివైడ్ అవుతుంది అనమాట. సో అందుకని ఇది మెయిన్ జంక్షన్ స్టేషన్. సో మనకైతే ఆల్రెడీ స్టార్టర్ వేస్తారు కాబట్టి మనం వెళ్ళి బండి ఎక్కేద్దాం. మన వెనకాల ఎవడో వస్తున్నాడండి. మన బండి అయితే ఇప్పుడు అరక్కోణం నుంచి డిపార్ట్ అయిపోయిందండి. మనకి ఇప్పటివరకు వచ్చిన కార్డ్ లైన్ అయితే ఉందో, ఐ మీన్ వీళ్ళు సబర్బన్ లైన్ అయితే ఉందో అది కూడా ఇక్కడ ఎండ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి డబల్ ఎలక్ట్రిక్ లైన్ సెక్షన్ 130 సెక్షన్ అయితే స్టిల్ ఆన్ ఉంది. సో మనం వెళ్ళి నెక్స్ట్ ఆగేది వచ్చి జొల్లార్పేటలో ఒక 62 కిలోమీటర్లు అనుకోండి ఇక్కడ నుంచి. జొల్లార్పేట సారీ, కాట్పాడి జంక్షన్లో. మనమైతే ఇప్పుడు 15 నిమిషాలు లేట్గా కాట్పాడి జంక్షన్ స్టేషన్కి అయితే వచ్చామండి. సో మనమైతే ఇక్కడికి ఆల్మోస్ట్ ఎంత 129 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాం అనమాట. సో ఇక్కడ డిపార్ట్ అయితే మళ్ళీ మనం నెక్స్ట్ లాగేది వచ్చేసి జొల్లార్పేట జంక్షన్లో ఒక 80 కిలోమీటర్ల వరకు ఉంటుంది డిస్టెన్స్ అయితే. సో మనకి ఇక్కడ 2 minutes హాల్, 2 minutes అయితే మళ్ళీ మనం బయలుదేరిపోతాం ఇక్కడ నుంచి. సో ఇప్పుడు టైం చూసుకుంటే 12:45 అవుతుందండి టైము. ఇంకా అయితే బోర్డింగ్ అయితే ఏమీ లేదు మన కోచ్లో. అయితే కోచ్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. మనమైతే ఇప్పుడు ఈ కాట్పాడి జంక్షన్ డిపార్ట్ అయిపోతున్నామండి. ఆల్రెడీ చెప్పాను కదా, నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి జొల్లార్పేట జంక్షన్లో ఉంటుంది. మన మధ్యలో అయితే ఇక్కడ హాల్టింగ్ అయితే లేదు, కానీ మధ్యలో కొన్ని ప్లాట్ఫామ్స్ స్కిప్పులు పడతాయండి. అత్తిరిపోయే ప్లాట్ఫామ్స్ స్కిప్పులు పడతాయి. 130లో పడతాయి, 110లో పడతాయి అని చూద్దాం. మ్యాక్సిమం ఎనుకుతాను రికార్డ్ చేసుకుందాం. నేను కూడా కొంచెం పడుకోవడానికి ట్రై చేస్తాను. రాత్రి కాట్పాడి డిపార్ట్ అయ్యాక చిన్న కునికేద్దాం పడుకున్నానండి, అంతే. ఇంకా బాడీ అప్పటికి ఫుల్గా అలిసిపోయి ఉంది కదా, అస్సలు లగలేకపోయాను అనమాట. సో ఇప్పుడు టైం చూసుకుంటే ఆల్మోస్ట్ 4 అయిపోయింది. మనం ఎక్కడ ఉన్నామంటే జొల్లార్పేట దాటేసి బంగారపేట దాటేసి జస్ట్ నియర్ టు వైట్ ఫీల్డ్ అనమాట. మామూలు నిద్ర పట్టలేదండి బాబు. అప్పటికి 3 days నుంచి ప్రాపర్ నిద్రలేదు కదా, ఇంకా నేను అలా లగలేకపోయాను. నాకు తెలియలేదు ఏమైందో.
ట్రైన్లో చాలామంది వెయిట్ చేస్తున్నారండి. ఒకవేళ బండి ఇక్కడ కేఆర్పురంలో అయితే దిగిపోదామని చెప్పి. ఏ బండి అక్కడ ఏ బండి అయినా సరే కేఆర్పురంలో అయితే చాలామంది రీబోర్డ్ అయిపోతారు. ఎందుకంటే ఇక్కడ నుంచి కొంచెం సిటీలో అవుట్స్కట్లో ఉండే వాళ్ళకి వెళ్ళడం ఈజీ అనమాట. సో మన బండి అయితే ఇప్పుడు స్లో అయింది. సో మళ్ళీ ఇద్దరు దిగిపోయారు. మీరు చూసుకోవచ్చు ఇప్పుడు టైం చూస్తే నియర్లీ 4:15 అవుతుంది అనమాట. బండిలోంచి ఆల్మోస్ట్ చాలామంది దిగిపోవడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ కేఆర్పురం ఆగిందని చెప్పి. నాకు కూడా ఇక్కడి నుంచి వెళ్ళడం ఈజీ, కానీ నేనైతే ఎండ్ టు ఎండ్ చేద్దామని చెప్పి లాస్ట్ స్టేషన్ వరకు వెళ్తున్నాను అనమాట. సో మనం వచ్చేసి ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద ఆగేవండి కృష్ణాపురం రైల్వే స్టేషన్లో. అది ప్లాట్ఫామ్ నెంబర్ 4. ఇప్పుడు ఏమన్నా ట్రైన్లో ఆగేవంటే ప్లాట్ఫామ్ నెంబర్ 4 లూప్ లైన్లోకి వెళ్ళి ఆగుతాయి. ఇది వచ్చేసి మెయిన్ లైన్ అనమాట. సో మనకైతే ఇంకా క్లియరెన్స్ అదేం దొరకలేదు కాబట్టి ఇక్కడ ఆగున్నాం. సో చాలామంది దిగిపోతాం, కొంతమంది లెగలేదు. లెగ్స్ వాడికి దిగిపోయేవాళ్ళు. కానీ రాత్రి మాత్రం భలే నిద్ర పట్టిందండి. అసలు నాకు తెలియలేదు. నేను కాట్పాడి దాటుతుంది, నేను అంతసేపు పడుకుని లేచేసరికి ఆల్మోస్ట్ కుప్పం దాటేసి వచ్చేసామని చెప్పి నాకు అలా జస్ట్ అదే కళ్ళు మూసుకుని తెలిసినట్టు అనిపించింది. బాడీ 3 డేస్ నుంచి అలసిపోయి ఉంది కదా, బాగా టైర్డ్ అయిపోయి ఉంది. సో ఏం తెలియలేదు అనమాట. ఇంకా నేను కూడా బాడీ సహకరించలేదు, నేను లెగలేకపోతున్నాను ఆ టైంలో కూడా. ఏదో ఓపెన్ చేసుకుని లేచి చూసేసరికి బండి అయితే బంగారు పెట్టి కూడా దాటేసి ఆ వైట్ ఫీల్ అవుటర్లో ఉందన్నమాట. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, మనకైతే క్లియరెన్స్ దొరికింది. మనమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి డిపార్ట్ అయిపోతున్నాం మన అఫీషియల్ హాలిడే తర్వాత. మన హాంకింగ్ వేసాడు, బయలుదేరుతున్నాడు. మన బండి రాత్రి కాట్పాడి దాటిన తర్వాత జొలాలపేటకి బిఫోర్ టైం వచ్చేసిందండి. ఆల్మోస్ట్ 10 నిమిషాలు బిఫోర్ టైం వచ్చేసి జొలాలపేటలో వెయిట్ చేసింది. తర్వాత బంగారుపేట వచ్చేసరికి కొంచెం లేట్ అయిందనమాట. సో ఇప్పుడైతే బండి నియర్లీ ఒక 20 నిమిషాలు లేట్లో నడుస్తుంది. ప్రస్తుతం బెంగళూరు కంటోన్మెంట్కి వెళ్ళే దారిలో. సో కంటోన్మెంట్కి మళ్ళీ మన కేఎస్ఆర్ బెంగళూరుకి మధ్యలో స్లాగ్ ఉందన్నమాట. స్లాగ్ ఇంప్లాంటేషన్ ఉంది బండికి. సో అందుకని చెప్పి మన డెస్టినేషన్ అయిన కేఎస్ఆర్ బెంగళూరుకి బిఫోర్ టైం వెళ్ళిపోద్దని చూపిస్తున్నాడు. కానీ బిఫోర్ టైం వెళ్దాం, అట్లీస్ట్ ఒక 5-10 మినిట్స్ ఏమైనా లేట్ అవుతుంది అనమాట. రాత్రి మనోడు రన్న చూసుకుంటే రన్ చాలా బాగుందండి. కానీ మనోడు అక్కడ 130 పట్టుకోలేదు అనమాట. 1 వచ్చాడు రాత్రి అంతా కొట్టుకుంటూ. సో ఫాగ్ వల్ల క్లియరెన్స్ లేదంటే, ఫాగ్ అయితే ఇంకా లేదు నేను చూసినంత వరకు మాత్రం. కానీ 110 స్పీడ్లు రెస్ట్రిక్షన్ అనుకుంటా, మరి ఏంటో తెలీదు. 110 నుంచి కొట్టలేదు మనోడు. సో అక్కడ లైన్ వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తుంది కదా, అది టువర్డ్స్ యలహంక లైన్ అనమాట. అదొక బైపాస్ లైన్. పక్కన లైన్ వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తుంది కదా, అది కూడా టువర్డ్స్ యశ్వంతపురం లైన్ అనమాట. భయ బాన్స్వాడి వెళ్తుంది. అయితే మనం కేఆర్పురం దాటిన తర్వాత చూసి వచ్చేసి టువర్డ్స్ యలహంక వెళ్ళే లైన్.
మీరు చూసుకుంటే మన బండి అయితే ఇప్పుడు అరగంట లేట్గా బెంగళూరు కంటోన్మెంట్ స్టేషన్కి అయితే వచ్చిందండి. సో ఇక్కడ హాల్ట్ వచ్చేసి 2 minutes అనమాట. సో ఇది వచ్చేసి మన పెనాల్టీమెంట్ ఆట అనమాట. నెక్స్ట్ వచ్చేసి మన బెంగళూరు సిటీ వస్తుంది. ఇక్కడ నుంచి 4 kilometers ఉంటుంది. ఇక్కడ ఈ బెంగళూరు కంటోన్మెంట్ స్టేషన్లో కూడా జనాలు బాగానే డీబోర్డ్ అయ్యారండి. బట్ జనాలు చాలామంది ఇంకా లేగలేదు, లెగిస్తుంటాయి. ఇక్కడ దిగేవాళ్ళంటే దిగిపోలేవో. మనకైతే ఇక్కడ అఫీషియల్ హాల్ట్ ఉంటుంది బెంగళూరు కంటోన్మెంట్లో. ఇందాక కృష్ణాపురం అఫీషియల్ హాల్ట్ లేదు. ఇంతలో బెంగళూరు కంటోన్మెంట్కి అటువైపుకి వచ్చింది స్పెషల్ బండి అనమాట, అది వెళ్ళిపోతుంది. సో మనకైతే ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు కంటోన్మెంట్ నుంచి. ఇక్కడ బయలుదేరిన తర్వాత నెక్స్ట్ వెళ్ళి మనం మన డెస్టినేషన్ అయిన కేఎస్ఆర్ బెంగళూరు సిటీలోనే ఆగుతాం అనమాట. 4 kilometers ఎక్కడి నుంచి పెద్ద దూరం ఏం కాదు, బట్ స్టేషన్లోకి ఇంటేకే కొంచెం స్లోగా ఉంటుంది. కానీ చలి మామూలుగా లేదని ముక్కు మొత్తం పట్టేసింది నాకు. గట్టు ఊపికోలేదు కదా బాడీలో. మన బండి అయితే స్టార్ట్ అయిందంటే ఇక్కడ కంటోన్మెంట్ నుంచి. సో నేను లోపలికి లగేజ్ సెట్ చేసుకుంటాను కొంచెం. ఇప్పుడైతే ఏదో బండి అనుకుంటాను, లేదండి డీజిల్ కూడా కాదు, ఎలక్ట్రిక్ లోకనే, వ్యాగ్9 లోకో ఫ్రైట్ పుల్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఫైనల్లీ మనమైతే ఇప్పుడు చెన్నై నుంచి 358 kilometers కవర్ చేసిన తర్వాత 10 నిమిషాలు లేట్గా అయితే మన ఫైనల్ డెస్టినేషన్ అయిన కేఎస్ఆర్ బెంగళూరు సిటీకి అయితే వచ్చామండి. సో మనోడు ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అరైవ్ అయ్యాడు అనమాట. బేసిక్గా అవుటర్లో తీసుకోవడం కొంచెం లేట్ అయింది, అందుకనే మనోడు కొంచెం లేట్గా ఎంటర్ అయ్యాడు. అలాగే ఇప్పుడు టైం వచ్చేసి 4:45 అయితే అవుతుందండి. సో మనోడు 4:45కి అరైవ్ అయ్యాడు. మన వెనకాలే ఇంకా కేఎస్ఆర్ బెంగళూరు సిటీకి అలా ఖాళీ ఉండదు అనమాట. విపచ్చమైన ఉంటాయి అరైవల్స్. అసలు ఒక బండి ఒక బండి కూడా అలా అరైవల్స్ వస్తూనే ఉంటాయి. సో ఫుల్ బిజీ ఉంటుంది స్టేషన్ అయితే. కొంచెం పైకి వెళ్ళి మీద మాట్లాడుతున్నాం. సో ఫైనల్గా ఈ జర్నీ మొత్తంలో రాత్రి మిస్ అయింది ఏంటంటే కాట్పాడి డిపార్చర్ తర్వాత 3 ప్లాట్ఫామ్ స్లిప్పులు నేను చెప్పినాయండి. ఆ తర్వాత ఒక 4-5 మంచి ట్రైన్ జింగిల్ అనమాట. చెప్పాను కదా, బాడీ అప్పటికే ఫుల్ నలిగిపోయి ఉంది. సో ఇంకా ఏం చేయలేకపోయింది నేను కూడా. సో నాకు తెలిసి దాని మించి ఈ బండిని కవర్ చేయడానికి అయితే ఏమీ లేదండి. హిస్టరీ అయితే మీకు ఆల్రెడీ స్టార్టింగ్ చెన్నై ఉన్నప్పుడు చెప్పేశాను. సో ఇప్పుడైతే మనం ఫుట్ఓవర్ బ్రిడ్జ్ యూజ్ చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ కాకుండా డైరెక్ట్ ఎగ్జిట్ సైడ్ దిగిపోతున్నాం అనమాట. ఇప్పుడైతే మనం కొంచెం బండి రన్, ఇంకా బండి డీటెయిల్స్ మాట్లాడుకుందాం. బండి రన్ అయితే చాలా బాగుంది, మీరు చూసే ఉండొచ్చు. కానీ మనవాడు కవర్ చేసింది 360 kilometers డిస్టెన్స్ అయినా సరే వాడికి ఇచ్చింటే యాంపుల్ టైంలో చాలా బాగుంటుంది వచ్చాడు. కంప్లీట్లీ 110 కొట్టాడు, ఎక్కడ 130 కొట్టలేదు. అయినా సరే మనోడు ఆల్మోస్ట్ 20 స్టేషన్స్కి మంచి టైంకి వచ్చేసాడు. సో డిలే కూడా చాలా తక్కువ అనమాట. సో చాలా మంచి రన్ ఉందని చెప్తాను నేనైతే బండికి. సో జింగిల్ చూసినట్టయితే మీకు మంచి సాటిస్ఫాక్షన్ అవుతుంది. కానీ నైట్ టైం కాబట్టి ఈ బండి ఎక్కడ చాలామంది ఎవరు కంప్లీట్ బ్లాగింగ్ చేద్దామని చూడరు, మ్యాక్సిమం రెస్ట్ తీసుకుంటారు అన్నమాట చీకట్లో కాబట్టి. ఎందుకంటే మనోడు ఎప్పుడు నైట్ 10 తర్వాత బయలుదేరుతాడు, మార్నింగ్ ఏమో 5 లోపల 20 అయిపోతాడు కదా. మీకు చూపించడానికి కూడా పెద్దగా ఏముండదు. సో బండి రన్ వేసిన కదండి. బండి నీట్నెస్ మాట్లాడుకోవాలండి మనం ఖచ్చితంగా. బండి అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఆబ్వియస్లీ, ఎందుకంటే ఒక స్టేట్ బండితో రేక్ షేరింగ్ ఉన్న బండి కాబట్టి బండి అయితే బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. వాష్రూమ్స్ అవి కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. నేను లోపలికి చెక్ చేసి వచ్చాను, ఏంటి జస్ట్ సెకండరీ చేశారంటే, కానీ చాలా బాగా క్లీన్ చేశారు అన్నమాట వాష్రూమ్స్. మన 3rd AC కలిసి స్లీపర్లో కూడా చెక్ చేశాను, నీట్గా ఉన్నాయి వాష్రూమ్స్ అన్నీ ఇవి. ఇంకా మనకి ప్యాంట్రీ కవర్ ఉందని చెప్పాను కదా. సో ప్యాంట్రీ కవర్ అనేది మన మెయిల్కి వచ్చినప్పుడు మాత్రం క్లోజ్డ్ ఉంటుందండి. అది ఓన్లీ కర్ణాటక ఎక్స్ప్రెస్లో ఉన్నప్పుడు మాత్రమే యాక్టివ్ ఉంటుందంట. సో అది నాకు ఇందాకే తెలిసింది. సో మీరు ఫుడ్ ఏమైనా చూసుకోవాలనుకుంటే ఫుడ్ అనేది ఖచ్చితంగా మీరు బయట తెచ్చుకోవడమే, లేదంటే స్టేషన్లో తీసుకోవడమే. ట్రైన్లో అయితే దొరకడం కష్టం ప్యాంట్రీ గారి నుంచి. ఫుడ్ విషయం అయితే అదండి. ఇంకా మన టికెట్ ఫేర్ మర్చిపోయాను యాక్చువల్గా. సో మన టికెట్ ఫేర్లు వచ్చేసి మీరు స్లీపర్లో ట్రావెల్ చేయాలంటే మీకు 300 రూపీస్ దాకా పడుతుంది అనమాట. అదే 3rd AC అయితే 700 అవుతుంది.
సెకండ్ ఏసీ అయితే మీకు 1000 రూపీస్ దాకా అవుతుంది అనమాట. అలా కాకుండా మీరు ఫస్ట్ ఏసీలో ట్రావెల్ చేయాలనుకుంటే మీకు వచ్చేసి అరౌండ్ 1600 రూపీస్ అయితే పడుతుంది అనమాట ఈ బండిలో ఎండ్ టు ఎండ్ చేయాలంటే చెన్నై నుంచి బెంగళూరు వరకు. సో ఇంకా ఫైనల్ ఇదంటే విషయం అయితే నేనైతే ఈ బ్లాగ్ని ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నేనైతే నా 100% వెళ్ళలేదని నాకు కొంచెం అనిపించింది, ఎందుకంటే పడుకునిపోయాను, బాడీ నీరసపడిపోయింది కాబట్టి. సో నెక్స్ట్ టైం ఏమన్నా ఛాన్స్ దొరికితే మళ్ళీ దీన్ని ఇది చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కేఎస్ఆర్ బెంగళూరు. సీ యూ ఆన్ ద నెక్స్ట్ బ్లాగ్.